మీరు సత్యమూర్తి గారు కదా? నువ్వు మా ప్రమీలను చూసావా? మా ప్రమీలను పిలవా, నాకు అన్నం కావాలి. అమ్మా ప్రమీల తొందరగా రా అమ్మా. మా నాన్న కనిపించకపోతే నేను బ్రతకలేను. నేను వెళ్ళిపోతాను. మామయ్య, వెంటనే ఆ పిచ్చోడు ఎక్కడున్నాడో వెతికించు. ఆ రోజు నువ్వు సాక్ష్యం చెప్పాక ఆ ప్రమిళనే తప్పని తీర్పు వచ్చింది కదా, ఆ అమ్మాయి ఉరేసుకుని చచ్చిపోయింది. ఇవి ఆయన కోసం తీసుకొచ్చిన బట్టలు, లోపల పెట్టు. నేను మీకు అన్యాయం చేసిన దుర్మార్గుడండి. నన్ను కోపడాలి, తిట్టాలి, లేదంటే కసి తీరా కొట్టి చంపేయాలి. అంతేకాని అలా చిరునవ్వు నవ్వి నన్ను క్షమించకండి. ఇగో నీ కారు నడపడం వచ్చా? రాదా? అయితే నా కారులో కూర్చో, నిన్ను ఊరు మొత్తం తిప్పుతా, సరేనా? సత్యమూర్తి గారు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. మా ప్రమీల రాగానే నీకు డబ్బులు ఇప్పిస్తాను, సరేనా? మా అమ్మాయి చాలా మంచిది. అవును సార్, మీ అమ్మాయి చాలా మంచిది. కానీ నేనే మీ అమ్మాయి గురించి తప్పుగా చెప్పి అందరి ముందు తన్ని అవమానించాను. అయ్యయ్యో, అలా ఏడవకూడదు. ఏడిస్తే బూచోడొచ్చి తీసుకెళ్తాడు. అమ్మా ప్రమీల నువ్వు తీసుకొని రాలేదా? లేదండి, ఎప్పటికీ తీసుకురాలేనండి. అయితే నాతో మాట్లాడుకో. రే చిన్న, రేపడ్డు ఆ రోజు ఆయన మానాన్ని ఆయన వదిలేయి మనకెందుకులే అన్నావు కదరా. కానీ నా వల్ల ఆయనకి అంత అన్యాయం జరిగిందని నీకు తెలుసారా? ఆయన అలా అవడానికి కారణం నేనేరా. ఏంటి నువ్వు అనేది? అవునరా, డబ్బు కోసం నేను చెప్పిన దొంగ సాక్ష్యం ఆయన కూతురు ప్రాణం తీసిందిరా. 10 మందిలోనూ ఆ అమ్మాయి మంచిది కాదు అని చెప్పినందుకు ఆ బాధతో ఆయన కూతురు ఆత్మహత్య చేసుకుందిరా. కూతురు చావని చూసి ఈయన ఎలా అయిపోయాడో చూడరా. నేను ఎంత పాపం చేశానో చూడు. ఇదిగో, నువ్వు అలా ఏడవకూడదు, తుడుచుకో. మా ప్రమీల చూస్తే ఊరుకోదు, ఏడిస్తే మా ప్రమీలకు నచ్చదు తెలుసా? మా ప్రమీల ఆఫీస్కి వెళ్ళింది, ఇంకా రాలేదు. నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? అమృత, రా టిఫిన్ చేద్దు గాని. అను, నువ్వు కూడా రా అమ్మా. అలాగే పెద్దమ్మా. రామమ్మీ, నువ్వు వెళ్ళు తిను. మరి నువ్వు? నా గురించి వదిలే. నీ కాలేజ్కి టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళు. సరే. కావేరి, నువ్వు కూర్చో అమ్మా, నేను వడ్డిస్తాను. మీరు కూర్చోండి అత్తయ్య, నేను వడ్డిస్తాను కదా. కూర్చోలేదమ్మా, నువ్వు కూర్చో. అను, అమ్మేదమ్మా. తను రాలేదు పెద్దమ్మా, నన్ను తినేమంది. అదేంటి, ఈరోజు సర్జరీ ఉంది, హాస్పిటల్కి తొందరగా వెళ్ళాలి కదా, లేట్ అవుతుందేమో.
అమృత, తొందరగా టిఫిన్ చేసేస్తే మనం హాస్పిటల్కి బయలుదేరదాం. అమృత, ఏంటమృత పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి? టిఫిన్ చేయవా? నువ్వు తిన్నాను. అమృత, ఏమైంది నీకు? మాట్లాడవేంటి? టిఫిన్ చేద్దాం పదా. హంతకులతో కూడా కలిసి టిఫిన్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు అమృత? హంతకులెవరు? నేనే హంతకురాల్ని కదా. ఒక పిల్లాన్ని కూడా చంపేశానని అన్నావు కదా, మర్చిపోయావా? అమృత, నేను నా బాధ్యతల్ని మర్చిపోయి హత్యలు చేశాను. నేను డాక్టర్ని కాదు, హంతకురాల్ని. నాలాంటి వాళ్లతో కలిసి మాట్లాడడం, కలిసి టిఫిన్ చేయడం లాంటివి మీరు చేస్తారా? తప్పు కదా. నువ్వింకా ఆ విషయాన్ని మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను? ఇన్నేళ్ల నా ఎక్స్పీరియన్స్ ని, నా సిన్సియారిటీని ఒక్క మాటతో సమాధి చేశావు. మనుషుల్ని చంపడమే నా వృత్తి. అందుకేగా నేను డాక్టర్ డిగ్రీ తీసుకున్నాను. ఎందుకు అమృత ఇంకా ఆ విషయాన్ని పట్టుకొని సాధిస్తున్నావు? అప్పుడేదో జరిగిపోయింది, ఇక దాన్ని వదిలే. ఎందుకు వదిలేయాలి? నువ్వు వేసింది మామూలు నిందా? ఒక డాక్టర్ గా నా జీవితంలో ఎంతో మందికి ప్రాణదానం చేశాను. కానీ మొట్టమొదటిసారి నీ వల్ల రోగులను చంపే హంతకురాలనయ్యాను. అమృత, తప్పు ఎవరు చేసినా, ఎలా జరిగినా ఆ బిడ్డ చనిపోయాడు. అది ఒక హెచ్చరికగా తీసుకుని జాగ్రత్త పడాలి. కానీ అదే పట్టుకుని ఇలా గొడవలు పడ్డం ఏంటి? గొడవలు నేను పడలేదు, గొడవలు చేసింది నువ్వు. ఇప్పటికీ నువ్వు ఫోన్ చేస్తే నేను తీలేదనే నమ్ముతున్నావు. నేను వస్తానని చెప్పి రాలేదు అంటున్నావు. అమృత, అది వదిలేసి. వదిలేలేను. నేనెప్పటికీ మర్చిపోలేనంత నింద వేశావు. అది చాలు. ఇక నుంచి నాలాంటి వాళ్లతో ఎవరూ మాట్లాడకండి. నాతో కలిసి తినద్దు, నాతో కలిసి తిరగద్దు. మీరంతా మంచివాళ్ళు, నేను మాత్రం హంతకురాల్ని, అంతే. పెద్దమ్మా, ఏంటత్తయ్య ఇది? చిన్నత్తయ్య ఎందుకు చిన్న విషయాన్ని ఇంతలా సాగదీస్తుంది? ఒకవేళ మీరేదో కోపంలో 4 మాటలు అన్నారే అనుకోండి, ఏ దానికెందుకు ఇంతలా తిప్పి పొడవాలి? మీరేం కావాలని అనలేదు కదా. అక్కడ బిడ్డ చనిపోయాడు, అదైతే నిజమే కదా.
చిన్నత్తకి మరీ కోపం ఎక్కువే అత్తయ్య. అదేం లేదులేమ్మా. అమృత చాలా మంచి మనిషి, సున్నితమైన మనసు. అందుకే చిన్న మాటన్నా చాలా బాధపడుతుంది. డాక్టర్గా తనకు ఒక చిన్న రిమార్క్ కూడా లేదు. అలాంటిది నేనంత మాట అనేసరికి బాధ కలుగుంటుంది. కొద్ది రోజులు పోతే తనే సర్దుకుంటుందిలే. అంటే మీరు ఫోన్ చేసింది అబద్ధమని ఒప్పుకుంటున్నారా అత్తయ్య? ఏం జరిగిందో ఎలా జరిగిందో ఆ భగవంతుడికి తెలియాలి. బహుశా నేనే కంగారులో రాంగ్ నెంబర్ చేశానేమో. అబ్బా చా, ఏం కవరింగ్ ఇస్తున్నావత్త. ఈ కోపాలు ఇప్పుడు శాశ్వతంగా ఉండిపోవు. ఏదో రుచి తగ్గిపోతాయిలే. సరేనమ్మా, నేను వస్తాను. హాస్పిటల్కి వెళ్ళాలి. కోపాలు తగ్గుతాయా? ఎలా తగ్గుతాయి? తగ్గకుండా ఎగదోయటానికి నేను లేను. రామృత, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. చందు ఏది రాలేదా? లేదు. రాకపోవడం ఏంటి? సర్జరీ ఉంది కదా. ఏం డాక్టర్, ఆపరేషన్ చేయాల్సింది నేనా చందునా? అది కాదు అమృత, చందు నీకు ఆపరేషన్ థియేటర్లో బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదా. అలవాటు చేస్తే ఎవరైనా ఆ మాత్రం హెల్ప్ చేస్తారు డాక్టర్. మనం కూడా ఒకరి మీద ఆధారపడితే ఎలా? ఏదైనా అర్జెంట్ అయినప్పుడు ఆల్టర్నేట్ గా ఇంకొకరికి అలవాటు చేయాలి కదా. సీనియర్ నర్స్ ఝాన్సీ ఉంది కదా, తనని పంపించండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. సర్జరీ మొదలు పెడతాను. సారీ ఆంటీ, రావడం లేట్ అయింది. అమృత వచ్చేసిందా? అమృతతో నువ్వు కలిసే వస్తావు కదా, మరి ఈరోజు విడిగా వచ్చావేం? నేను వచ్చేసరికి అమృత వెళ్ళిపోయింది ఆంటీ. అవునా? నేను రెడీ అయి వస్తానంటీ. సర్జరీ ఉంది కదా. అవసరం లేదు చందు, ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఆపరేషన్ స్టార్ట్ అయిందా? అవును, అమృత సర్జరీ స్టార్ట్ చేసింది. ఝాన్సీ ఈరోజు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది. అదేంటంటీ? అదే ఏంటి అని నేను నిన్ను అడుగుతున్నాను. మీరిద్దరూ మళ్ళీ ఏదైనా గొడవ పడ్డారా? లేదాంటీ, అప్పుడు జరిగిందే ఇంకా ఫీల్ అవుతుంది. ఆ రోజు నేను ఫోన్ చేశాను అంటే ఇంకా తను ఒప్పుకోవడం లేదు. నేను ఆ రోజు బాబు చనిపోయాడన్న బాధలో తనని కొన్ని మాటలు అనేశాను. అది మర్చిపోతుందిలే అనుకుంటే తను మర్చిపోవడం లేదా ఆంటీ? బాగా హర్ట్ అయినట్టుంది చందు. నేనేం కావాలని అనలేదు కదా ఆంటీ. ఆ రోజు ఆ తల్లి పడిన బాధ ఎలాంటిదో మీరు కూడా చూశారు కదా. ఏం జరిగిందో తెలీదు. తను మాత్రం ఫోన్ రాలేదనే చెప్తుంది. ఆ రోజు చాలా క్లియర్ గా వస్తున్నావా అంటే ఆ సరే అంటే నాకు బాగా గుర్తుందా ఆంటీ? సర్లే చందు, నువ్వు ఆ విషయాన్ని పదే పదే అమృత దగ్గర రిపీట్ చేయకో. నేను అసలు ఆ విషయం ఎప్పుడూ మర్చిపోయాను ఆంటీ. ఆ రోజు మాట మాట అనుకున్నాం, అంతటితోనే వదిలేశాను. కానీ అమృతే ఇంకా అదే పట్టుకుని ఫీల్ అవుతుంది. తప్పు చేసి కూడా అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఆంటీ? ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పడానికి మనం దేవుళ్ళం కాదు చందు. అమృత గురించి మనకు తెలియంది కాదుగా. వర్క్ విషయంలో అమృతకి చిన్న రిమార్క్ లేదు. ఎన్నో కేసుల్లో తను అర్ధరాత్రి పిలిచినా వచ్చింది. మరైతే ఎందుకు ఆ రోజు అలా జరిగింది? అది మనం చెప్పలేం చందు. ఏదో డిస్కమ్యూనికేషన్ కావచ్చు, లేదా ఇంకేదో కారణం కావచ్చు.
నిజానిజాలు తెలిసేంత వరకు మనం మాట్లాడకపోవడమే మంచిది. నేను అలాగే అనుకున్నానంటీ. కానీ అమృతే నన్ను కావాలని దూరం పెడుతుంది. కోపంలో ఉంది చందు. ఆ కోపం చల్లారితే తనే అర్థం చేసుకుంటుంది. అమృత ఎంత మంచి మనిషో మనకు తెలుసు. ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయి. వెళ్ళు, వెళ్ళి వర్క్ చేసుకో. లక్ష్మి, అమ్మా పైన బెడ్రూమ్ క్లీన్ చేయి. అలాగేనమ్మా. డాడీ, ఏంటమ్మా? మీతో కొంచెం మాట్లాడాలి డాడీ. ఏంటో చెప్పమ్మా. ఈ మధ్య మన ఇంటి పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో మీరు గమనించారా? మమ్మీ పెద్దమ్మ ఇద్దరూ సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. అది మీకు అర్థమవుతుందా? ఈ రోజు మమ్మీ పెద్దమ్మతో చాలా రూడ్ గా మాట్లాడింది డాడీ. పెద్దమ్మ తనంతటి తానే వచ్చి మమ్మీని పలకరించబోయింది. కానీ మమ్మీనే చాలా కోపంగా మాట్లాడింది. ఎప్పుడూ హాస్పిటల్కి కలిసే వెళ్లేవాళ్లు. అలాంటిది ఈ రోజు మమ్మీ ఒక్కతే కార్ తీసుకుని వెళ్ళిపోయింది డాడీ. పెద్దమ్మ ఆటోలో వెళ్ళింది తెలుసా? అవునా? ఏంటి డాడీ ఈ గొడవలు? అటు చూస్తే అన్నయ్య బయటికి వెళ్ళిపోయాడు, ఇక్కడ చూస్తే అమ్మకి పెద్దమ్మకి మధ్య గొడవలు. వదిన పరిస్థితి చూస్తే అలా ఉంది. ఏమైంది డాడీ మన ఇంటికి? ఇంట్లో అందరూ ఉన్నారు, కానీ ఎవరికి వారే అన్నట్టున్నారు. ఇలా అయితే ఎలా డాడీ? నాకు చాలా బాధగానే ఉందమ్మా, కానీ ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒకరి కోసం ఒకరు ఆలోచించే మనుషులు ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా గొడవలు పడడం నాకు బాధగానే ఉంది. ఎవరికి సర్ది చెప్పాలో ఎవరికి నచ్చ చెప్పాలో తెలియట్లేదమ్మా. అలా అని మీరు పట్టించుకోకుండా మీ దారిని మీరు వెళ్ళిపోతే ఎలా డాడీ? మీరైతేనే ఇద్దరితోనూ మాట్లాడగలరు డాడీ. ఎవరిని ఒప్పించాలన్నా అది మీతోనే అవుతుంది డాడీ. అలా వదిలేస్తే రోజు రోజుకి గొడవలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. మీరే ఏదో రకంగా ఇద్దరికి నచ్చజెప్పి గొడవలు చల్లారేలా చూడండి డాడీ. నాకు నీ బాధ అర్థమైందమ్మా. ఇల్లు నరకంగా ఉంటే అందులో ఉండడం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. అందులోనూ నీలాంటి చిన్నపిల్లలు అస్సలు తట్టుకోలేరు. నువ్వేం టెన్షన్ పడకు, వీలు చూసుకొని నేనే వాళ్ళిద్దరితో మాట్లాడి ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను. ఓకేనా? సాల్వ్ చేస్తావా? నేను రాజేసిన నిప్పు ఆరితే కదా మీరు సాల్వ్ చెయ్యడానికి. ఏంటమ్మా మన కావేరి ఇంకా ఫోన్ చేయలేదేంటి? అక్కడ మన పని పూర్తి చేస్తుందా లేక మనకు తెలియకుండా వాళ్ళ వైపు వెళ్ళిపోయిందా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇంతవరకు చందు అమృతలు విడిపోలేదు కదమ్మా. కావేరి చెప్పిన దాని ప్రకారం అయితే ఈ పాటికి చందు అమృతలు జుట్టు పట్టుకొని కొట్టుకోవాలి కదా.
అదంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళ అనుబంధం చాలా గట్టిది. అంత తొందరగా ఎలా తెగిపోతుంది? అప్, నా భయం కూడా అదేనమ్మా. వాళ్ళు మళ్ళీ ఒకటైపోయి కావేరిని కూడా వాళ్ళ దాల్లోకి తెచ్చుకుంటే మన గతి అదో గతే. ఎందుకంటే బుర్రని కడిగేసి తన దారికి తెచ్చుకోవడంలో అమృత తక్కువ కాదు, చందు తక్కువ కాదు. పొరపాటున అలాంటిదేదైనా జరిగిందేమోనని నాకు అనుమానం అమ్మా. కావేరి అంత ఈజీగా లొంగిపోయే మనిషి కాదు. తనకు జరిగిన అన్యాయం తక్కువది కాదు కదా. ఇదిగో కావేరే ఫోన్ చేసింది. తొందరగా వివరాలు అడుగు. హలో కావేరి, ఎలా ఉన్నావు? అక్కడ ప్రోగ్రెస్ ఏంటి? నీ ప్లాన్ ఎంతవరకు వచ్చింది? మా నాన్నగారి గురించి ఏమైనా తెలిసిందా? ఆ, మీ నాన్నగారా? ఆ, మా దేవుడు మావయ్య అదే పనిలో ఉన్నాడు. ఏం పనమ్మా? దొరికేస్తారమ్మా. మీ నాన్నగారు తొందరలోనే దొరుకుతారు. నువ్వు ఆయన గురించి మర్చిపో. వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వేం ఫీల్ అవ్వకు. చూడండి, మా నాన్నగారు దొరక్కపోతే నేను పడుతున్న శ్రమంతా వృధా అవుతుంది. ఆయన హాయిగా ఉన్నారంటేనే నేను ఏ పనైనా చేయగలుగుతాను. అసలు నేను ఇక్కడికి వచ్చిందే ఆయనకి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవటం కోసం. ఆయనే లేరంటే నేను ఇక్కడ ఉండటం కూడా వేస్ట్. నేను వెళ్ళిపోతాను. ఎంతో ప్రశాంతంగా ఉండే ఇల్లు ఈ రోజు గొడవలతో నిండిపోయింది. అమ్మకి పెద్దమ్మకి మధ్య కూడా సరిగ్గా మాటలు లేవంటే నువ్వు నమ్ముతావా? వాళ్లే అలా ఉంటే ఇక డాడీ ఎలా ఉంటారో ఒక్కసారి ఆలోచించన్నయ్యా. ఇలా ఎవరికి వాళ్ళు పర్మిషన్స్ ఇస్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారట? నిజంగా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు అమృత. ఏంటి చందు నీ ఉద్దేశం? ఆయన చేత నన్ను తిట్టించాలనా, లేక ఇంకోసారి కొట్టించాలనా? పని కట్టుకొని వెళ్ళి ఆ పనులు చేయాల్సిన అవసరం నీకేంటి?